హాయ్ హలో నమస్కారం. నేను మీ దిలీప్. పవర్ ఆఫ్ లీడర్ కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతిరోజు ఎంతోమంది నాయకులను వారి యొక్క అభిమానులను చూస్తుంటాం. నాయకులను ఇష్టపడతాం, అభిమానిస్తాం. కానీ కొంతమంది ఉంటారు భయ్య, వారు వారి యొక్క నాయకులను అభిమానించడమే కాదు, ఆరాధిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు. కుటుంబంపై చూపించే ప్రేమ వారి మీద చూపిస్తారు. వారి కోసం ఎవరినైనా ఎదిరిస్తారు. ఆయనే మా నాయకుడు, నా అన్న, నా గురువు, నా దేవుడు అంటారు. మరి ఇంతలా అభిమానం సంపాదించినట్టు ఆ నాయకుడు ఎంత గొప్పవాడు ఉండాలి. మరి ఉన్నాడా మన జిల్లా లాంటి గొప్ప నాయకుడు? ఉన్నాడంటున్నారు ఆయన యొక్క అభిమానులు. మరి ఎవరో ఆ లీడర్? ఈజ్ నన్ అదర్ దాన్ గుడి వంశీధర్ రెడ్డి. అవును, వంశీ అన్న మా లీడర్, వంశీ అన్న మా హీరో, వంశీ అన్న మా దేవుడు అంటున్నారు ఆయన యొక్క ఫాలోవర్స్. సామాన్య ప్రజలే కాదు, సెలబ్రిటీస్ సైతం ఈయనతో సెల్ఫీ తీసుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తారు. మరి ఎందుకు ఆయన అంత అభిమానం తెలుసుకుందామా? టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఆప్తులు, అన్నా నాకు ఈ ఆపద అంటే నేనున్నానికి భరోసా అని ఇచ్చే మంచి మనస్తత్వం కలిగిన నాయకుడు, జనగామ జిల్లా యువకులందరికీ యూత్ ఐకాన్ ఈ వంశీధర్ రెడ్డి. ఆయన యొక్క తల్లిదండ్రులు ఆయన్ని వారి కోసం కాదు, ప్రజల కోసం కన్నారంటున్నారు వారి యొక్క అభిమానులు. తల్లిదండ్రుల యొక్క వారి యొక్క అభిమానుల యొక్క నమ్మకాన్ని నిలబెడుతూ కొనసాగుతున్నారు ఈ వంశీధర్ రెడ్డి. నమ్మకాన్ని నిలబెట్టడం అంటే మాటలు కాదు, చేతులు అంటున్నారు ఈయన. చీకట్లో బ్రతుకుతున్న వారి యొక్క ప్రజల్ని వెలుగు నడిపించడమైన లక్ష్యం అన్న గొప్ప వ్యక్తి ఈయన. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ స్వతహాగా ప్రజల్లో ఉంటూ వారికి చేదోడు వాదుడుగా ఉండి వారికి ఆసరాగా ఉంటున్నారు ఈ లీడర్. వీడెక్కడున్నా రాజేరా కుల మత భేదాలు లేకుండా పనిచేస్తూ అందరినీ ఆదరిస్తున్న వ్యక్తి ఈ వంశీధర్ రెడ్డి. కుల మత భేదం అనేది నా దగ్గర లేదు. అలాగే యువకులకు కూడా నేను చెప్పేది కుల మత భేదం లేకుండా అందరితో కలిసి పనిచేసి ప్రభుత్వ పథకాలని. మరి ఎందుకు ఆయన అంత అభిమానం? ఎందుకంటే తను పుట్టిన గ్రామాన్ని చూడడానికి వచ్చి అక్కడ అంధకారంలో జీవిస్తున్న తన ప్రజల అవస్థను చూసి చలించిపోయి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారని ప్రకటించి వెళ్ళిపోలేదు. గ్రామంలో ప్రతి చోట ఎల్ఈడి లైట్లు, స్కూల్ మరమ్మతులు చేయించారు. పిల్లలకి నైపుణ్యమైన విద్య అందిస్తున్నారు. ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో దానికి రాజకీయమే కరెక్ట్ అని ఆ రోజు డిసైడ్ అయ్యారు. రాజకీయాల్లో ఈయన డబ్బు సంపాదించట్లేదు, ప్రజల మనసును సంపాదించుకుంటున్నాడు. జనగామ జిల్లాకు సంబంధించిన యువ నాయకుని, రాష్ట్ర యువ నాయకుని కాబట్టి నేను జనగామ జిల్లా మొత్తంలో పనిచేస్తున్న ప్రజలకు సేవ చేయడానికి నేను వచ్చానండి. ఏ రాజకీయ పదవులు ఆశించి వచ్చి ఆయన చేస్తున్న మంచి పని, ఆయన చేస్తున్న సేవ ఆ ఒక్క మండలానికే కాదు, జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో కొనసాగిస్తున్నారు. రాజకీయ నాయకులకు, యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈయన. జాఫర్గఢ్ అనాథాశ్రమానికి ఆర్థిక సహాయం, యువకులను ప్రోత్సహిస్తూ స్పోర్ట్స్ టీషర్ట్ పంపిణీ. నర్మేట మండలం హనుమంతపూర్ గ్రామంలో మినీ స్టేడియంకు ఆర్థిక సహాయం. లింగాలంపూర్ మండలం వనపర్తి గ్రామంలో గీతా కార్మికుడు తాడు చెట్టు పై నుంచి పడితే తన కుటుంబానికి ఇచ్చిన భరోసా. ఎక్కడ ఎవరు చనిపోయినా వారి కుటుంబాలకు, ఆర్థిక స్తోమత లేని వారి పెళ్లిలకు ఆర్థిక సహాయం. నర్మేట మండలం ధర్మతండ అనే కుగ్రామంలో అక్కడ నివసిస్తున్న వారికి ఇప్పటి వరకు కూడా రోడ్డు సదుపాయం లేదని తెలిసి అక్కడ నిలబడి 3 కిలోమీటర్ల మేర 2 లక్షలు ఖర్చు పెట్టి మార్గం ఏర్పాటు చేసి ఆ గ్రామ ప్రజలకు దేవుడయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. మరి ఇలాంటి వ్యక్తిని ఏమనాలి? హీఈస్ నాట్ ఏ పొలిటీషియన్, హీఈస్ ఏ లీడర్. నాకు నామినేటెడ్ పదవుల కన్నా ప్రజల్లో ఉండడమే ఇష్టం అంటున్నారు ఈ వంశీధర్ రెడ్డి. ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలనేది ఈయన కోరిక. ఈయనని ప్రజాప్రతినిధిగా చూడాలనేది ఆయన యొక్క అభిమానుల కోరిక. త్వరలోనే వారిరువురి కోరిక నెరవేరబోతుంది. నా మీద ఇంత అభిమానం చూపిస్తున్న ఈ ప్రజల కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ అంటున్నారు ఈ నాయకుడు. ఈ తెలంగాణ పార్టీలో నేను ఉండడం తథ్యం, ప్రజలకు సేవ చేయడం తథ్యం. కేసీఆర్ గారి ఆలోచనల మేరకు, ఆయన ఆదేశాల మేరకు పనిచేయడం తథ్యం. జై తెలంగాణ, జై కేసీఆర్. వంశీధర్ రెడ్డి గారు, మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తూ ప్రజల యొక్క అభిమానాన్ని ఎల్లప్పుడూ ఇదే విధంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ఈజీడీకే ఛానల్. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. For more updates, please subscribe my channel. Thank you. Love you all. Yours Dilip.